జ్యోత్స్న తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు తప్పించుకున్నాడని చెప్పి జ్యోత్స్నకి రౌడీ అయితే ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే రే ఈ పని కూడా సరిగ్గా చేయలేకపోయారా, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఈ టెన్షన్ ఏంటి, ఒక పక్క రిపోర్ట్స్ వస్తాయని మరొక పక్క ఈ దాసు వస్తాడని అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక అక్కడికి వస్తుంది పారిజాతం. పారిజాతం వచ్చి వసే జ్యోత్స్న, అసలు నీకన్నా ఆ దీపే ఎక్కువగా బాధపడుతుంది. మీ అమ్మకి అలా ఉందని, నీ కంట్లో ఒక కన్నీటి చుక్క కూడా రావడం లేదని కార్తిక్ గడికి అనుమానం వచ్చింది. కనీసం మీ అమ్మ ఏడుస్తున్నప్పుడైనా ఏడుస్తున్నట్టు నటించవే, ఆ నటన కూడా నీకు రాదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని ఏం ఏడుస్తాను చెప్పు, పోయేవాళ్ళు ఎలాగో పోక మానరు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే వసే జ్యోత్స్న, నాకెందుకో నీ మీద నాకు చాలా అనుమానంగా ఉంది. నువ్వు డబ్బుకి ఆ కార్తిక్ గడికి విలువిస్తావు తప్ప బంధాలకి విలువివ్వవు. రేపటి రోజున సుమిత్ర పరిస్థితి నాకే వస్తే నన్ను కూడా నువ్వు అలాగే వదిలేస్తావేమో అని అంటూ ఉంటుంది పారిజాతం. అయ్యో గ్రాని, నేనెందుకు నిన్ను వదిలేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే సరే కానీ ముందు కిందకి వెళ్దాం పదా, అక్కడ అందరూ కూడా ఉన్నారు, అలాగే మీ నాన్న మీ అత్తని కూడా తీసుకువచ్చాడు, కిందకి వెళ్ళి కాసేపు కూర్చో, లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనుమానం వస్తుంది. ఏంటి గ్రాని నువ్వు అసలే నీ టెన్షన్తో ఏడుస్తుంటే కిందకి వచ్చి వాళ్ళతో పాటు కూర్చోమని నవ్వమని ఎగరమని ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటే టెన్షన్ ఎందుకు అని అడుగుతూ ఉంటే, టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు, అసలు ఏం జరగబోతుందో కూడా నాకు అర్థం కావడం లేదు, అలాంటప్పుడు నాకు భయం కాక ఇంకేమొస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా పారిజాతం అయితే వసే జ్యోత్స్న, జరిగేది జరక్క మాందం, ముందు పద వెళ్దాం కిందకి అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ముందు నేను వెళ్ళి ఇంటి బయట నుంచొని ఉండాలి, లేకపోతే ఇంట్లో ఎవరిని కూడా ఉంచకూడదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరినీ కూడా జ్యోత్స్న అయితే హాల్లోనే కూర్చోమని ఇక అందరినీ కూడా చలాకీగా ఆటలు ఆడుకుందామంటూ మమ్మీని సంతోషంగా ఉంచుదామంటూ నటించేస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే దీపతో, ఏంటి దీప సడన్గా జ్యోత్స్న అత్త సంతోషాన్ని కోరుకుంటున్నట్టు అంత బిల్డప్ ఇచ్చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అదే నాకు అర్థం కావడం లేదు బావా, తను ఎందుకో ఒక పక్క భయపడుతూనే మరొక పక్క అందరినీ కూడా ఆనందంగా ఉంచాలని చూస్తుంది. జ్యోత్స్న ఏదో చెయ్యబోతుంది బావా, అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది దీప అయితే. అంటే రిపోర్ట్స్ వస్తే తను గుట్టు బయటపడుతుందేమో అని ఆ టెన్షన్ బాగా ఉందిలే, అందుకనే అలా చేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కార్తీక్ అలా అన్న తర్వాత ఇంతలో ఇక జ్యోత్స్న అయితే ఇప్పుడు దాసు వస్తున్నాడో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక తన ఫోన్ అయితే రింగ్ అవ్వకుండానే రింగ్ అవుతున్నట్టయితే బయటికి వెళ్తుంది. అప్పుడే సుమిత్రకి అనుమానం అయితే వస్తుంది, జ్యోత్స్న ఫోను రింగ్ అవ్వలేదు, కానీ తను బయటికి వెళ్ళింది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర అయితే నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, వేసుకొని వస్తాను అని సుమిత్ర అయితే చెప్తుంది. అప్పుడే ఇక సుమిత్ర అలా చెప్పి గదిలోకి వెళ్ళబోతుండగా దీప అయితే నేను తీసుకొస్తానమ్మా, నువ్వెందుకు ఇక్కడే కూర్చో అని అంటూ ఉంటుంది దీప. పర్లేదు దీప, అయినా నా రూము ఇప్పుడు కిందే ఉంది కదా, నేను వెళ్ళి వేసుకుంటానులే అని చెప్పి ఇక రూమ్లోకి అయితే వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వెనక వైపు నుంచి సుమిత్ర బయటికి వచ్చి ఇక చూస్తూ ఉంటుంది. జ్యోత్స్న అప్పుడు అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉండడం అంతా కూడా గమనిస్తుంది. ఎందుకో జ్యోత్స్న చాలా కంగారు పడుతుంది, ఏమై ఉంటుంది అసలు కూడా తెలియడం లేదే అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అలా అనుకున్న తర్వాత ఇక పారిజాతం అయితే ఈ జ్యోత్స్న బయటికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ పారిజాతం కూడా చూస్తుంది గుమ్మం వైపు. ఇక జ్యోత్స్న అయితే ఫోన్లో మాట్లాడుతున్నట్టే ఇక నటించేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ. బావా ఇదేదో చేసేదట్టే ఉంది అని అంటూ ఉంటుంది దీప. అదేమీ చేయదులే కానీ
ఇప్పుడు దానికి ఆ ఛాన్స్ లేదు, చూద్దాం ఏం చేస్తుందో అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సరే నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అని దీపని లోపలికి పంపిస్తాడు. ఈలోగా దాసు అయితే పరిగెత్తుకుంటూ అయితే దశరథ ఇంటికైతే వచ్చేస్తాడు. దాసు పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత జ్యోత్స్న అయితే దాసుకి ఎదురుగా నిలబడుతుంది. అప్పుడే ఇక దాసు అయితే నువ్వు ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు, ఆ రోజు నిజం చెప్పడానికి వచ్చిన నన్ను నువ్వు కిడ్నాప్ చేయించావు, కానీ ఈరోజు నువ్వు నన్ను ఆపలేవు అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఇక ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ అసలు దాసుని జ్యోత్స్న కిడ్నాప్ చేయించడం ఏంటి, దాసు ఏ నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర, నాన్న ప్లీజ్ నాన్న, దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకు నాన్న అని అంటూ ఉంటే, నీ జీవితాన్ని నాశనం చేయడం కాదు, శివనారాయణ గారి కుటుంబాన్ని నేను నీ నుంచి కాపాడబోతున్నాను. నువ్వు బోను మేరో ఇచ్చి సుమిత్ర వదిన్ని కాపాడవు, చంపేస్తావు. అసలు బోరు మేనో ఇచ్చి సుమిత్ర వదిన్ని కాపాడేది దీప మాత్రమే అని అంటూ ఉంటాడు. దాసు ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ అసలు దాసుని జ్యోత్స్న నాన్న అని ఎందుకు పిలుస్తుంది, అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర ఇంతలో పారిజాతం దాసు రావడం చూసి ఇక బయటికైతే వస్తుంది. ఒరే దాసు, వచ్చేసావా రే, ఈ ఇంటి అసలు వారసురాలు ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే, అమ్మా నువ్వు నిజంగా పిచ్చిదానివే, ఈ జ్యోత్స్న తన మాటలతో నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. అసలు ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు ఎవరో నీకు తెలుసా, దీపేనమ్మా అని నిజాన్ని పారిజాతానికి చెప్పేస్తాడు. అప్పుడే ఇక పారిజాతం షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా దాసు అని అడుగుతుంటే, అవునమ్మా ఈ విషయం జ్యోత్స్నకి ఎప్పుడో తెలుసు, కానీ జ్యోత్స్న నీకు కూడా నిజం చెప్పకుండా దాచిపెట్టింది. ఇప్పుడు సుమిత్ర వదిన్ని కాపాడేది దీప మాత్రమే, జ్యోత్స్న సుమిత్ర వదిన్ని చంపేస్తుంది తప్ప కాపాడుతూ. ఇప్పుడు ఈ ఇంటి వారసురాలు దీపాని జ్యోత్స్న కాదని ఆ రోజు నువ్వే పిల్లల్ని మార్చేశావని, నా కూతురు చనిపోయిందని అందరినీ నమ్మించావని నేను ఇప్పుడు నిజాన్ని బయట పెట్టబోతున్నాను. మొన్నే ఆ నిజాన్ని బయట పెట్టడానికి వస్తే ఈ జ్యోత్స్న నన్ను రౌడీల చేత మొత్తం మందు స్ప్రే చేయించి కిడ్నాప్ చేయించింది అని చెప్పేస్తాడు పారిజాతంతో. దాసు అయితే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం జ్యోత్స్న వైపు కోపంగా చూస్తుంది. మరేం చేయమంటావు గ్రాని, ఈ పెద్ద మనిషి నిజం చెప్పేస్తానని నన్ను నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్తున్నాడు, నాకు అంతకన్నా దారి కనిపించలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దాసు అయితే ఈరోజు ఎలాగైనా సరే నేను అన్నయ్య వాళ్ళకి నిజం చెప్పే తీరుతానమ్మా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక సుమిత్ర అయితే అంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాదనమాట, ఇన్ని రోజులు జ్యోత్స్న నా కన్న కూతురు అని దాని మీద ఎన్నో ప్రాణాలు పెట్టుకున్నాను, కానీ ఈరోజు నా ప్రాణాలు తీయడానికి కూడా ఆస్తి కోసం సిద్ధమయ్యిందా అని తను మామూలుగా బెడ్రూమ్లోకి వస్తుంది. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత దీపే నా కన్న కూతురా, నేను దీప దగ్గరికి వెళ్ళాలి, దీపని చూడాలి అని అనుకుంటూ దీప అని గట్టిగా అరుస్తూ సుమిత్ర అయితే ఇక బయటికి వస్తుంది. సుమిత్ర అలా గట్టిగా పిలవడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మా ఏమైందమ్మా, అలా గట్టిగా పిలుస్తున్నావేంటి, ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక అలా అడుగుతూ ఉండగా అప్పుడు ఇక దాసు అయితే నేను నిజాన్ని చెప్పేస్తాను అని లోపలికైతే వస్తాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే నోట్లో నుంచి బ్లడ్ వచ్చి తను స్పృహ కోల్పోతుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి దాసు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సుమిత్ర కోసం కంగారు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. అప్పుడు ఇక సుమిత్రని చూసి దీప అయితే ఏమైందమ్మా, బావా అమ్మని ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం, పద బావ వెళ్దాం అని అంటూ ఇక అందరూ కూడా సుమిత్రను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు. అమ్మ జ్యోత్స్న నువ్వు కూడా రా అని అంటూ ఉంటాడు దశరథ. వస్తున్నాను డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దాసు అయితే జ్యోత్స్న హాస్పిటల్లో అయినా నువ్వు నిజాన్ని చెప్పకుండా బోను మేరో ఇచ్చి సెట్ అవ్వకుండా సుమిత్ర వదినికి ప్రాణాపాయం ఏదన్నా అవ్వాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటూ ఉంటాడు దాసు. అమ్మ ఇన్ని రోజులు నువ్వు నీ మనవరాల్ని
అంతనంత ఎతికి ఎదిగేలా చెయ్యాలనుకున్నావు, కానీ నీ మనవరాలే ఈరోజు నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు దాసు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు.